స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ లో ఘనంగా జ్యోతిరావు పులే గారి వర్ధంతి జిల్లా అధ్యక్షులు కొనతాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా జ్యోతిరావు పులే గారి పటానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొనతాల చంద్రశేఖర్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారిని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి జ్యోతిబా పులే అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ బొద్దెడ అప్పారావు గారు అగ్రవర్ణాల వారు బడుగు బలహీన వర్గాలని అనగదొక్కితే హింసకు గురైన చదువు సంధ్య లేక ఇబ్బంది పడుతున్న వారిని జ్యోతిరావు పులే చైతన్యం కోసం తీసుకొచ్చి వాళ్లలో మనోధైర్యం నింపి ముందుకు నడిపించారని అన్నారు. సినిమా డైరెక్టర్ మూర్తి గారు మాట్లాడుతూ జ్యోతిరావు పులే గారు భార్య సావిత్రి పులే వారి సేవలను వాళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన విధానాలను బాల్య వివాహాల గురించి నాగరికతను గురించి అందరికీ తెలిపారు. ఇక విద్యాలయం నిర్మించి పిల్లల చదువు గురించి సావిత్రి పులే గారు చేసిన సేవలను కార్యదర్శి బోలం కుషరాజ్ వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భూలోక నాయుడు, మల్ల జగన్మోహన్, పెంటకోట శ్రీనివాసరావు, కరి సుబ్రహ్మణ్యం, కొనతాల జగదీష్ అధిక సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు. వెనకబడిన వాళ్ళు ముందు తరానికి ఇది చేయాలి అని ఒక దిక్చూచి అన్నీ చెప్పింది జ్యోతిరావు గారు. యాక్చువల్గా ఆయన చాలా నిరుపేద కుటుంబంలో బాబే అనే ఒక అధమ జాతిలో పుట్టి వాళ్ళ నాన్న పూలు అమ్ముకోవడం వల్ల ఆయనకి ఇంటి పేరు పూలే కలిసింది. ఆయన మరాఠీ లేదు. యాక్చువల్గా ఈయన చేసిన పని ఏంటంటే ఈయన సామాజిక సుఖం వచ్చిన దాని వరకు మన భారతదేశంలో ఎవరికి కూడా ఏం తెలియదు. అంటే ఒక 10 మంది కలిసి ఒక పని చేయాలి, ఒక 100 మంది కలిసి ఒక వెనకబడిన తరం ముందుకు తీసుకురావాలి అంటే వెనకబడిన వాళ్ళు ఉన్నారనే విషయం కూడా మనకి తెలియని రోజుల్లో ఆ 17-18 శతాబ్దానికి ఏంటి అంటే ఒక నిమిషం చెప్పండి. అంటే యాక్చువల్గా మన భారతదేశం సనాతన భారతదేశం. అసలు ప్రపంచం వెనకబడిన తరం టైంలో విశ్వం ఒక ఇల్లు అయితే అందులో భారతదేశం ఒక పూజగదిలండి ప్రపంచానికి. అంత గొప్ప దేశం మనకి. అందుకే మన సనాతనం అంటాం. సనాతనం అంటే చాలా మంది అనుకుంటారు సిద్ధాంతాలు ఏమన్నా. సనాతనం అంటే ఏం కాదు, రోడ్డు పక్కన 10 మంది నేడు మొక్కలు వేయడం, ఇంటి ముందు అరుగుదేరు కొలతలు నీళ్ళు పెట్టడం, పూర్వం ఇంటి ముందు ఒక గట్లు కడితే రాత్రి ఇంటి కూడా పడుకోవడం, ఒక గిన్నెలో అన్నం పెడితే రాత్రి నీళ్ళు బాటదారి ఇచ్చి, అది సనాతనం. ఆ సనాతన ఆచారంలోంచి ఈ ముస్లిమ్స్ అందరూ మన దండయాత్ర చేస్తున్న టైంలో పుట్టినవే ఈ అనాచారాలు. ఏంటి అంటే బాల్యవివాహాలు. బాల్యవివాహాలు ఎందుకు చేయవలసి వచ్చిందని ఏంటంటే మనం పెద్దవాళ్ళు మూఢనమ్మకంతో చేశారు. కానీ ఆ టైంలో కరెక్ట్. ఎందుకంటే అమ్మాయి యవ్వనం అయ్యేసరికి ముస్లిమ్స్ వాళ్ళు పట్టుకుపోయారు అమ్మాయిని. అందుకు అమ్మాయి యవ్వనం అవ్వకముందే మనలో కూడా పెళ్లి చేస్తే ముస్లిమ్స్ సిద్ధాంతం ప్రకారం పెళ్ళైన అమ్మాయిని కట్టడం కావాలి. అందుకు బాల్యవివాహాలు ప్రోత్సహించేవారు. సతీసాగమనం ఎందుకు చేసేవారంటే భర్తతో పాటు ఆవిడ చంపకపోతే, భర్తతో పాటు ప్రాయం కోసం చేసుకోకపోతే ఇంకొక ఈ దండయాత్ర చేసిన రాజులు అక్కడ కశ్మీరు ఈ మహమ్మదీలు అందరూ కలిపి అమ్మాయిని పట్టుకుపోయారు. అందుకే అమ్మాయి గుండు కొట్టించి ఇంట్లో పెట్టడం ఇవన్నీ చేశారు. అంటే అప్పుడు సమాజంలో మార్పు కోసం చేసిన చిన్న చిన్న పనులు. అది అలా వెళ్ళిపోతున్న సమాజానికి ఈయన 17వ శతాబ్దం వచ్చేసరికి ఈయన ఏంటి ఇది ఇలాగే వెళ్తే కరెక్టేనా మన సమాజం, ఇందులో ఒక పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు బ్రిటిషర్ కాలంలోకి వచ్చాం కదా, ఇప్పటికీ కూడా ఇది ఎందుకు అవుతుంది. కానీ విజ్ఞానవంతుల్ని చైతన్యవంతుల్ని చేస్తే మార్పు వస్తుంది కదా అని చెప్పి అప్పుడు ఈయన పెట్టింది సత్యశోధన సమాజం. ఈ సత్యశోధన సమాజం పెట్టి ఇది కరెక్ట్ కాదు, ఈ సత్యసాగమనం కానీ బాల్యవివాహాలు కానీ వితంతు ఏమీ చేయకండి, వితంతులు వివాహం చేయొచ్చు, బాల్యవివాహం ఉండకూడదు, యవ్వన టైంలో ఆమె చనిపోతే ఈ భర్త చనిపోతే పరిస్థితి ఏంటి అని ఈవిడి కాలం మీద మగవాళ్ళ బతకాలనుకుంటే ఏమవుతుందని చదువుల గురించి కానీ ఎన్ని చెప్తున్నాను సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు హేళన చేయడం, ఆయన మెడలో చెప్పులు కానీ వేయడం ఇవన్నీ చేసేవారు. అందుకే ఆయన పెళ్లి చేసుకుని చదువులేని ఆవిడని ఫస్ట్ స్కూల్ పంపించి చదువుకొని చెప్పించాడు సావిత్రి గారిని. ఆవిడ అక్కడి నుంచి స్థాపించిన సమాజాన్ని పట్టుకొని ఆవిడ మహిళా సమాజాన్ని మొదలుపెట్టుకుంటుంది. అంటే సనాతన నుంచి సమాజం అంటే 10 మంది కలిసి కూడాలి అని పుట్టుకి అందులో నుంచి ఒక గర్భ నుంచి మనం వెనకబడతానికి ఫస్ట్ నాంది పలికి మనల్ని ముందుతరానికి ఈ రోజు వెనకబడతాను ఉంటూ ఈ రోజు అభివృద్ధికి కానీ విద్యావంతులకు కానీ ఈ రోజు ఇంత గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆ రోజు చేసిన ఆయన పునాదే ఈ రోజు మన భవిష్యత్తు.